బౌద్ధ మతం వైదిక మతంలోని కర్మకాండలను, ఆచరణ సాధ్యం కాని ఆచారాలను, కుల వ్యవస్థ, బ్రాహ్మణ ఆధిక్యతను వ్యతిరేకిస్తూ బౌద్ధమతం ఆవిర్భవించింది. బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. క్రీస్తుపూర్వం 563లో కపిలవస్తు నగర సమీపంలోని లుంబిని గ్రామంలో జన్మించాడు. వీరిది శాక్య వంశం. బుద్ధుని అసలు పేరు సిద్ధార్థుడు. ఇతని తల్లి మాయాదేవి కొలియా తెగకు చెందిన రాజకుమార్తె. తండ్రి శుద్ధోధనుడు కపిలవస్తు రాజ్యవంశానికి చెందిన వ్యక్తి. చిన్నతనంలోనే తల్లి మరణించగా పెనతల్లి ప్రజాపతి గౌతమి పెంచి పెద్ద చేసింది. అందుకే తణ్ణి గౌతముడు అని పిలిచారు. 19వ ఏట యశోధరతో వివాహం జరగ్గా వీరికి రాహులుడు అనే కుమారుడు జన్మించాడు. కపిలవస్తు పురవీధుల్లో యాదృచ్ఛికంగా వృద్ధుణ్ణి, వ్యాధిగ్రస్తుణ్ణి, మృతదేహాన్ని, సన్యాసిని చూసి మనసు చలించి 29వ ఏట బుద్ధుడు ఇంటిని విడిచి వెళ్లాడు. దీన్నే మహాభినిష్క్రమణం అంటారు. సత్యాన్వేషణలో భాగంగా ఆహార పానీయాలు మాని తపస్సు చేసి నీరసించాడు. ఇది పరిష్కారం కాదని వేదాలు, సాహిత్య గ్రంథాల అధ్యయనం చేశాడు. అలారకలమా దగ్గర సంఖ్యాతత్వాన్ని నేర్చుకున్నాడు. ఉద్రక రామపుత్ర నుంచి ధ్యానాన్ని నేర్చుకున్నాడు. గయా వద్ద బోధవృక్షం కింద 40 రోజులు ధ్యానం చేశాక 35వ ఏట సిద్ధార్థునికి జ్ఞానోదయం అయ్యింది. దీనిని సంబోధిని అంటారు. దీంతో సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడయ్యాడు. సత్యాన్ని తెలుసుకున్నందున సిద్ధార్థుడని, తథాగతుడని, ప్రాపంచిక సమస్యలకు పరిష్కారం కనుగొన్న జ్ఞానిగా బుద్ధుణ్ణి పిలిచారు. తను పొందిన జ్ఞానాన్ని మొదటగా వారణాసి సమీపంలో సారనాథ్లోని జింకలవనంలో 5 శిష్యులకు హితబోధ చేశాడు. దీన్నే ధర్మచక్ర పరివర్తనమని పిలుస్తారు. దీనికి గుర్తింపుగా గురుపూర్ణిమ పండుగను జరుపుకుంటారు. గౌతమ బుద్ధుడు ప్రతిమ సముత్పాదన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. బుద్ధం అను పదానికి అర్థం అక్షర జ్ఞానము గలవాడు. బుద్ధుని మొదటి మహిళా శిష్యురాలు గౌతమి. బుద్ధుడు అంగుళిమాల అనే బందిపోటును బౌద్ధమతంలోకి చేర్పించాడు. ఆమ్రపాలి అనే వేశ్య బౌద్ధమతం స్వీకరించింది. 80వ ఏట క్రీస్తుపూర్వం 483లో మల్ల రాజధాని కుషీనగరంలో బుద్ధుడు నిర్యాణం చెందాడు. దీన్నే మహాపరినిర్యాణం అంటారు. అమరావతి, సాంచి, సారనాథ్ బౌద్ధమత ప్రసిద్ధ స్తూపాలు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు మహాదేవ భిక్షువు. అశోకుని 13వ శిలాశాసనాన్ని బట్టి ఆంధ్రులు బౌద్ధమతాన్ని అనుసరించారని తెలుస్తోంది. బుద్ధుడు ప్రజాభాష అయిన పాలీ భాషను బోధన భాషగా స్వీకరించాడు. బుద్ధుణ్ణి ది లైట్ ఆఫ్ ఆసియా అని ఎడ్విన్ అర్నాల్డ్స్ కీర్తించాడు. ది లైట్ ఆఫ్ వరల్డ్ అని శ్రీమతి రైన్స్ డేవిడ్స్ కీర్తించింది. బుద్ధుని ప్రియ శిష్యుడు ఆనందుడు. బుద్ధుడు శాక్య, కోలియా రాజ్యాల మధ్య నదీ జలాల వివాదాన్ని పరిష్కరించాడు. బుద్ధుని జీవితంలో జరిగిన 5 ముఖ్య సంఘటనలు: పద్మం బుద్ధుని జననం, గుర్రం మహాభినిష్క్రమణం, బోధివృక్షం జ్ఞానోదయం, చక్రం ధర్మచక్ర పరివర్తన, స్తూపం మహాపరినిర్యాణం. బౌద్ధమత సిద్ధాంతాలు, వీటినే ఆర్య సత్యాలంటారు. ప్రపంచమంతా దుఃఖమయం. దుఃఖానికి కారణం కోర్కెలు. కోర్కెలకు మూలం అజ్ఞానం. అజ్ఞానాన్ని జయించే అష్టాంగ మార్గాలు: సమ్యక్ దృష్టి, సమ్యక్ వాక్కు, సమ్యక్ క్రియ, సమ్యక్ నిశ్చయం, సమ్యక్ ఆలోచన, సమ్యక్ జ్ఞానం, సమ్యక్ ధ్యానం. బుద్ధుడు మోక్షానికి సూచించిన మార్గం మధ్యే మార్గం. బుద్ధుడు అహింసను ప్రచారం చేశాడు. దేవుని ఉనికి విషయంలో మౌనంగా ఉన్నాడు. కర్మ, పునర్జన్మలు ఉన్నాయని విశ్వసించాడు. బౌద్ధ త్రిశరణాలు: బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. బౌద్ధ సాహిత్యం: బౌద్ధమత పవిత్ర గ్రంథాలు త్రిపీఠికలు. వీటిని పాలీ భాషలో రచించారు. వినయ పీఠిక క్రమశిక్షణ నియమావళి, సుత్త పీఠిక బుద్ధుని బోధనలు, అభిదమ్ము పీఠిక బుద్ధుని తత్వం, జాతక కథలు బుద్ధుని పునర్జన్మలకు సంబంధించిన కథలు, బౌద్ధ సంఘ సంగీతులు సమావేశాలు. బౌద్ధమత మొదటి సమావేశం అజాతశత్రువు కాలంలో క్రీస్తుపూర్వం 483లో రాజగృహలో మహాకశ్యప అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సుత్త, వినయ పీఠికలను సంకలనం చేశారు. రెండవ సమావేశం కాలాశోకుని కాలంలో క్రీస్తుపూర్వం 383లో వైశాలిలో సబకమి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో థేరవాదులు మహాసాంఘికులుగా విడిపోయారు. మూడవ సమావేశం అశోకుని కాలంలో క్రీస్తుపూర్వం 250లో పాటలీపుత్రంలో మొగిలిపుత్ర తిస్స అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అభిదమ్ము పీఠికను సంకలనం చేశారు. నాలుగవ సమావేశం కనిష్కుని కాలంలో క్రీస్తు శకం 100లో కాశ్మీర్కు సమీపాన కుందలవనంలో
వసుమిత్ర అధ్యక్షతన జరిగింది. బౌద్ధం మొత్తం మహాయానం, హీనయానంగా విడిపోయింది ఇక్కడే. మధ్యయుగ ప్రారంభ కాలంలో వజ్రాయణులు అనే మరో శాఖ ఏర్పడింది. బౌద్ధమత కట్టడాలు, స్తూపాలు, విహారాలు, చైత్యాలు, ఆరామాలు ముఖ్యమైనవి. ఉత్తర భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం ఫిఫ్రావహలో ఉంది. దక్షిణ భారతదేశంలో అతి ప్రాచీన బౌద్ధ స్తూపం బట్టిప్రోలులో ఉంది. భారతదేశంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం సాంచి. ప్రపంచంలో అతిపెద్ద బౌద్ధ స్తూపం బోరోబుదూర్.